మనకన్నిటికంటే డేటా సైన్స్‌కి ఎక్కువ యూజ్ అయ్యే ఐడీఈ అనకొండా ప్లాట్‌ఫార్మ్. ఈ అనకొండా ప్లాట్‌ఫార్మ్‌ని మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చే ఫస్ట్ రిజల్ట్ అనమాట. అనకొండా డౌన్‌లోడ్ అని కొడితే వస్తుంది. అందుట్లో నుంచి దీని దగ్గరికెళ్తే దీని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ స్క్రీన్ వస్తుంది. డిఫాల్ట్‌గా మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ 99% ఆఫ్ ది ఛాన్సెస్‌లో ఇస్తుంది ఇది. దీన్ని డౌన్‌లోడ్ కొడితే మీ వెర్షన్‌కి సంబంధించింది డౌన్‌లోడ్ అవుతుంది. కింద మీకు విండోస్, మ్యాక్, లినక్స్‌కి సంబంధించింది ఉంది. ఆ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇన్స్టాలేషన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. డిఫాల్ట్ పాత్ సెట్ చేసుకోండి మర్చిపోకుండా. అది అయిన తర్వాత ఈ అనకొండ ఐడిని ప్యాకేజ్ మేనేజర్ మొత్తం అంతా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్లో అనకొండ అని చెప్పి టైప్ చేస్తే మీకు ప్రాంప్ట్ నావిగేటర్ వస్తుంది. నావిగేటర్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ స్క్రీన్ ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ టూల్స్ అన్ని కలిపి ఉంటాయి. అన్ని కలిపి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి అనకొండ ప్రాంప్ట్ అంటే ఇది ఒక సిఎండి లాంటిది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ పర్టికులర్ థింగ్ కనిపిస్తుంది అనమాట మీకు. ఎట్లాగా మీ సిస్టమ్ అడ్రస్ స్పేస్ మీ యూజర్ నేమ్ ఇట్లా కనిపిస్తాయి. అక్కడ మీరు జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేయాలి. జూపిటర్ నోట్బుక్ అనేది మీరు ఎట్లా అయినా టైప్ చేయొచ్చు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్ గా ఆ రెండు టర్మ్స్ కి మధ్యలో స్పేస్ అనేది అయితే ఉండాలి. ఇది నాట్ కేస్ సెన్సిటివ్. మీరు క్యాపిటల్స్ స్మాల్స్ కాంబినేషన్ ఎలాగైనా టైప్ చేయొచ్చు. ఒకసారి మీరు అది టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ అనేది వస్తుంది మీకు, జూపిటర్ నోట్బుక్ అని టైప్ చేసిన తర్వాత. ఇప్పుడు ఏమవుతుంది, ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 3 లింక్స్ అనేవి కనిపిస్తాయి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 3 లింక్స్ మీరు కానీ చూస్తే, క్లియర్ కట్ గా చూస్తే, ఒకటేమో మన లోకల్ సిస్టంలో నుంచి బ్రౌజర్ తో ఉండే హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇంకొకటేమో లోకల్ హోస్ట్ అని చెప్పి 888.127.0.0.1 కోలన్ 888 అని చెప్పి ఈ టూ లింక్స్ కనిపిస్తున్నాయి. ఈ టూ లింక్స్ ఏంటి అంటే మన ఈ అనకొండ అనే దాంట్లో మనం పైథాన్ కోడ్ రాసేది జూపిటర్ నోట్బుక్స్ లో రాస్తాము. ఈ జూపిటర్ నోట్బుక్ అనేది బ్రౌజర్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. మనం జూపిటర్ నోట్బుక్ ని ఇనిషియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఈ కమాండ్ ప్రాంప్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఇదే దీని సర్వర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ గా ఒక బ్రౌజర్ లో నుంచి ఈ పర్టికులర్ కింద మీరు ఏదైతే చూస్తున్నారో ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇలా ఓపెన్ అవ్వలేదు అంటే మీరు ఇప్పటి వరకు అసలు జూపిటర్ నోట్బుక్ ని యూజ్ చేయలేదు అని చెప్పి. అప్పుడు ఏం చేయాలి, మీరు డిఫాల్ట్ గా బ్రౌజర్ అడుగుతుంది. మీ దాంట్లో ఒకటి కంటే ఎక్కువ బ్రౌజర్స్ ఉంటే ఆ బ్రౌజర్ లో ఏ బ్రౌజర్ ని మీరు ఎక్కువగా యూజ్ చేద్దాం అనుకుంటారో ఆ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్ గా బ్రౌజర్ లో నుంచి ఓపెన్ అవుద్ది. అలా కాకుండా మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాకుండా వేరే బ్రౌజర్ లో నుంచి మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఈ లింక్ మొత్తాన్ని ఇట్లా పేస్ట్ చేసుకుని కాపీ చేసుకుని మీరు ఏ బ్రౌజర్ లో నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్రౌజర్ లో పేస్ట్ చేశారు అనుకోండి, టోకెన్ కీ అని చెప్పి పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకనంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఇందులో నుంచి ఓపెన్ అవ్వాలి అని చెప్పి డిఫాల్ట్ గా ఉంటుంది. అది దాన్ని రౌట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు అది టోకెన్ కీవర్డ్ అడుగుతుంది అనమాట. ఆ కీవర్డ్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో టోకెన్ అని చెప్పి ఇది దాని కీ. వేరే బ్రౌజర్ లో నుంచి జూపిటర్ నోట్బుక్ ఎన్విరాన్మెంట్ ని ఓపెన్ చేయాలి అంటే ఈ ఎల్లో 888 కలర్ లో ఉన్నదంతా కూడా టోకెన్ పాస్వర్డ్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఇనీషియల్ గా కోలన్ తర్వాత కనిపిస్తుంది చూసారా, 888 కనిపిస్తుంది చూసారా, ఆ 888 అనేది పోర్ట్ అడ్రస్ అన్నమాట. మనకు సిస్టమ్ లో డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ పోర్ట్ అడ్రస్ ఇది. ఓకే, క్లియర్, రైట్. ఎస్ సార్. సో ఇప్పుడు మనకి జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయితే మనకు కనిపించేది ఇలా ఉంటుంది ఎన్విరాన్మెంట్. బ్రౌజర్ బేస్డ్ ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను కదా, ఎట్లా ఉంటుంది అనమాట. సో ఓకే, రైట్. ఓకే, రైట్. సో ఇందులో నేను ఏం చేశానంటే డేటా సైన్స్ మాస్టర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్తాను. ఇక్కడ రైట్ సైడ్ లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూ అని చెప్పి పైథాన్ 3 టెక్స్ట్ ఫైల్, ఫోల్డర్, టెర్మినల్, ఇట్లా యూసేజ్ ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫోల్డర్ అన్నమాట. ఫోల్డర్ అనేది క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ అన్టైటిల్డ్ ఫోల్డర్ అని చెప్పి
క్రియేట్ అవుతుంది. ఈ అన్‌టైటిల్డ్ ఫోల్డర్‌ని రీనేమ్ చేయాలంటే ఇక్కడ చెక్ బాక్స్ ఓకే చేసి రీనేమ్ దగ్గరికెళ్ళి మీకు కావాల్సిన నేమ్ చేసుకోండి. సో, నేను అలాగే దీన్ని డిలీట్ చేయాలి అంటే ఇక్కడ రెడ్ బటన్ యూజ్ చేస్తే రెడ్ బటన్ అనేది మనకి డిలీట్ చేస్తుంది. ఈ బకెట్ సింబల్ ఉన్నది. అట్లాగే ఈ ఒక ఫోల్డర్‌ని ఇంకో ఫోల్డర్‌లో కూడా మూవ్ చేయొచ్చు. దాని అడ్రెస్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ. ఓకే. రైట్. సో, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు డేటా సైన్స్ మాస్టర్స్‌లోకి వెళ్ళిన తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానికి రీనేమ్ చేశాను. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఫర్ పైథాన్ అని చెప్పి. ఓకే. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇదంతా నేను ఒక ఫోల్డర్ హైరారిటీ. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కోడ్ రాయాలి. కోడ్ రాయాలంటే ఎక్కడ రాయాలి? జూపిటర్ నోట్‌బుక్‌లో రాయాలి. దాన్ని ఎలా రాస్తాను? ఇక్కడ న్యూలోకి వచ్చి ఇక్కడ పైథాన్ 3 ఐపీవై కెర్నల్ అని ఎక్కడైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే నాకేమవుతుంది అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక జూపిటర్ నోట్బుక్ ఎంటీది క్రియేట్ అయింది. ఇక్కడ దీనికి అన్‌టైటిల్డ్ అని చెప్పి నేమ్ ఉంది. నేను ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు దీనికి రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది రీనేమ్ చేసిన తర్వాత నేను దానికి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి పెట్టాను. ఇది అన్వాంటెడ్ గా నేను క్రియేట్ చేశాను కాబట్టి ఎక్సైజ్ కోసం నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఏదైనా ఒక జూపిటర్ నోట్బుక్ ని క్రియేట్ చేసిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ అనేది ఐపీవైఎన్బి అని చెప్పి ఉంటుంది. ఐపీవైఎన్బి అంటే ఏంటి? ఐపీవైఎన్బి అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఈ ఎక్స్టెన్షన్ సార్, ఎక్స్టెన్షన్ పైథాన్ ఫైల్. ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది? ఎక్స్టెన్షన్ దానికి ఒక నేమ్ ఉంటది కదా. ఇప్పుడు మనకు డాట్ ఎక్స్ఎల్ఎస్ అనుకుంటున్నాం, అదొక ఎక్స్టెన్షన్. అట్లాగా మనకు ఒక నేమ్ ఉంటది కదా. వాట్ ఈస్ ఇట్స్ నేమ్? ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. ఓకే. ఐపీవైఎన్బి అంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. పైథాన్ నోట్బుక్. ఐపీవైఎన్బి. ఓకే. ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ జూపిటర్ నోట్బుక్ ని ఓపెన్ చేయాలి. ఈ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓపెన్ చేయాలంటే దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు ఇది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత ఓకే, ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి డిఫాల్ట్ గా ఫస్ట్ లుక్ ఇలా కనిపిస్తుంది. ఇందులో ఆటో సేవ్ అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆటో సేవ్ అని చెప్పి లాస్ట్ చెక్ పాయింట్ 2 అవర్స్ ఎగో అని చెప్పి చూపిస్తుంది. అంటే డిఫాల్ట్ గా ఇది మనకి సేవ్ చేస్తూ ఉంటది పైథాన్ నోట్బుక్ ని. అట్లా కాకుండా మీరు కూడా కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ ఎస్ క్లిక్ చేశాను. దీంట్లోకి వెళ్ళి కంట్రోల్ ఎస్. ఓకే, ఫైల్ సేవ్ ఎస్ అండ్ మీకు చూపిస్తాను చెక్ పాయింట్. ఇక్కడ చెక్ పాయింట్ ఉంది చూసారు. ఈ చెక్ పాయింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అనేది నేను చెప్తాను. చెక్ పాయింట్ అంటే ఏంటంటే మనం కోడ్ రాసుకుంటూ లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనం కోడ్ని ఏమైనా ఎడిట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఎడిట్ చేసిన దాని వల్ల అసలు అప్పటి వరకు మనం కరెక్ట్గా రాసింది కూడా పాడైపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి రివర్ట్ చేయడం కోసం చెక్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆ చెక్ పాయింట్ మీద క్లిక్ చేస్తే అప్పటి వరకు మనం కరెక్ట్గా ఎక్కడి వరకు రాసామనుకుంటాము ఆ పర్టికులర్ పాయింట్ వరకు మనం బ్యాక్కి రివర్ట్ చేయొచ్చు మన నోట్బుక్ మొత్తాన్ని కూడా. ఇది డిఫాల్ట్ గా సేవ్ అవుతుందండి మనం రాసింది. రైట్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక సింగిల్ సెల్ మాత్రమే, ఒక సింగిల్ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా. ఈ బాక్స్ నే మనం ఏమంటామంటే కోడ్ సెల్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఏమంటాం? కోడ్ సెల్. కోడ్ సెల్ అంటాం. ఈ కోడ్ సెల్ అంటే ఏంటి అంటే ఇందులో మనం
ప్రోగ్రామింగ్కి సంబంధించిన కోడ్, దాని సింటాక్సెస్ లేకపోతే అలా రాస్తే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేస్తాము? ప్రోగ్రామ్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఏంటిది? ప్రతి ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పిన పనిని చేయడం. ఆ పని చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఇక్కడ ఇస్తాము, ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇందులో రాస్తాము. ఓకే, సరే, ఇన్స్ట్రక్షన్ రాస్తాం. దీని గురించి స్పెషల్గా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, మనకి పైథాన్లో ఎస్పెషల్లీ ఈ పైథాన్ లాంగ్వేజ్ని డేటా సైన్స్, డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐ మీన్ లైక్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని వీటికి వాడేటప్పుడు జూపిటర్ నోట్బుక్ని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే, నార్మల్గా ఒక చిన్న ఫంక్షనాలిటీని డిజైన్ చేయడం కాదు. మనం డేటా ఎక్స్ట్రాక్షన్ దగ్గర నుంచి ప్రతి స్టేజ్లో మన అబ్జర్వేషన్స్ మనం చూసుకోవాలి, రిజల్ట్స్ చూసుకోవాలి, మల్టిపుల్ టైమ్స్ ఫ్రంట్కి వెళ్ళాలి, బ్యాక్ రావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ని కంపేర్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనకి అరైజ్ అయ్యే క్వశ్చన్స్ని రాసుకోవాలి బిజినెస్ని అడగడానికి. ఆ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత వాటికి సొల్యూషన్ చూసుకోవాలి, మనది బుక్ని ఎవరికైనా ప్రజెంట్ చేయాలి ఆడిట్ చేయడానికి. సో ఇట్లాగా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అన్నిటిని మనం ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి నోట్స్ రాసుకుంటూ, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి పేపర్ ప్రజెంటేషన్ పీపీటీ చేసుకుంటాం లాంటివి కాకుండా, ఇందులోనే మనం నోట్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇంక్లూడింగ్ ఇమేజెస్, ఇంక్లూడింగ్ ఫార్ములాస్, ఇంక్లూడింగ్ ది డేటా. ఓకే, దానికోసం అని చెప్పి మనకి మార్క్ డౌన్ అనే ఒక ఫెసిలిటీ ఉంది. ఆ మార్క్ డౌన్ అనే ఫెసిలిటీ గురించి నేను చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కోడ్ సెల్ అంటే మీకు స్టార్టింగ్ లో ఇన్పుట్ అని చెప్పి ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఐఎన్ఎన్ స్క్వేర్ బ్రాకెట్స్ కోలన్ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇన్పుట్ అని అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని మనము కోడ్ సెల్ అంటున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్గా ఒకసారి నేను ఓకే, ఇక్కడ మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఈ పర్టికులర్ దాన్ని కోడ్ సెల్ అంటాము. ఇందులో పైథాన్ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. అట్లా కాకుండా ఇంకొక న్యూ సెల్ అనేది, అంటే దీన్ని మనం సెల్ అంటున్నాం కదా, న్యూ సెల్ అనేది క్రియేట్ చేయాలి అంటే సెల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇక్కడ మీకు రన్ సెల్ అండ్ సెలెక్ట్ బిలో, రన్ ఆల్, రన్ బిలో, సెల్ టైప్, కరెంట్ ఆప్షన్స్, అవుట్పుట్ అని కనిపిస్తుంది. అట్లాగే మీరు వ్యూలోకి వెళ్తే టోగల్ హెడర్, టోగల్ టూల్ బార్, టోగల్ లైన్ నెంబర్స్, సెల్ టూల్ బార్ అని చెప్పి ఇట్లా కనిపిస్తున్నాయి. టోగల్ టూల్ బార్ నేను యాక్చువల్గా స్పేస్ తక్కువ ఉంటుందని చెప్పి టూల్ బార్ కనిపించకుండా సెట్ చేశాను ఇక్కడ. మీకు ఈ పర్టికులర్ యూఐ ఎలా కనిపించాలనుకుంటున్నారో మీరు దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు, దాన్ని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు టూల్ బార్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేశారనుకోండి, డిఫాల్ట్గా ఈ ప్లస్ సింబల్ ఏం చేస్తుంది, మనం ఉన్న సెల్కి కింద సెల్స్ని క్రియేట్ చేస్తూ పోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ సెల్స్ అనేవి మనకి మల్టిపుల్ సెల్స్ ఉన్నాయి. ఈ సెల్ని నేను ఇందాక చెప్పాను కదా, మార్క్ డౌన్ అనేది ఉంటుందని. ఒక సెల్ని మార్క్ డౌన్ లాగా మార్చాలి అంటే మీరు ఇక్కడ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే, మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డ్రాప్ డౌన్లో కోడ్ అని కనిపిస్తుంది. కోడ్ అంటే మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీన్ని మార్క్ డౌన్లోకి చేంజ్ చేస్తే అక్కడ ఇన్పుట్ పోతుంది మీకు, కానీ ఈవెన్ దో యూ కెన్ ఏబుల్ టు టైప్ ఎట్ హియర్. అంటే దాని మీనింగ్ ఏంటి? అది సెల్లా కాకుండా మీకు ఒక నోట్స్ టేకర్గా ఒక నోట్స్ తీసుకోవడానికి యూజ్ అయ్యేటట్టుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు డిలీట్ చేయాలి అంటే చూడండి, డిలీట్ చేస్తాం. ఇప్పుడు అట్లాగే మల్టిపుల్ ఆటికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సమ్ చేస్తున్నాను నేను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ రన్ అనే దాన్ని క్లిక్ చేయొచ్చు. ఆ రన్ అనే దాన్ని క్లిక్ చేయకుండా మనం జనరల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న డిఫాల్ట్ ఆప్షన్స్ కాకుండా షార్ట్ కట్ ఆప్షన్స్ యూస్ చేసుకుంటాము. ఆ షార్ట్ కట్ ఆప్షన్స్ అనేవి ఏంటనేది మీకు చెప్తాను. ఇట్ విల్ బి వెరీ ఈజీ టు డూ ప్రోగ్రామింగ్ ఇన్ లాంగ్ రన్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ చెప్తున్నాను చూడండి. అసలు మనం దీన్ని ఏమంటాము? నేను నోట్స్ రాస్తున్నాను కాబట్టి మార్క్ డౌన్ ఫార్మెట్లోకి మార్చేశాను. సో ఫస్ట్ అసలు దాని గురించే డిస్కస్ చేద్దాం. టు కన్వర్ట్ కోడ్ సెల్ అంటే కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి కోడ్ సెల్ టు మార్క్ డౌన్. టు కన్వర్ట్ కోడ్ సెల్ టు మార్క్ డౌన్ we have a shortcut, that is ఎస్కేప్ బటన్ పట్టుకొని ఎం నొక్కారు అనుకోండి, అది మార్క్ డౌన్ లోకి చేంజ్ చేస్తుంది.
ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు మార్క్ డౌన్ లోకి రాసాం. ఈ మార్క్ డౌన్ ఓన్లీ దీనికోసమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లాజిక్ డెవలప్ చేసాం మనం. ఆ లాజిక్ ప్రజెంట్ సినారియోలో మనకి యూజ్ అవ్వదు, కానీ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఒక లాజిక్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది కదా, ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుంది. ఆ టైం ని మనం అనవసరంగా డిలీట్ చేసేయడం ఎందుకు? డిలీట్ చేయకుండా దాన్ని అక్కడే ఉంచి అది ఎగ్జిక్యూట్ చేయకుండా హైడ్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది, అది ఓన్లీ టెక్స్ట్ లాగానే ఉంటుంది, అది అక్కడే ఉంటుంది. ఫ్యూచర్ లో అటువంటి ఫంక్షనాలిటీ ఏదన్నా మనకు యూజ్ అయినప్పుడు దాన్ని తీసుకుని కాపీ పేస్ట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఆల్రెడీ మనం ఏదైనా ఒక కోడ్ రాసి అది ఇప్పుడు మనకు అవసరం లేదనుకుని చెప్పి దాన్ని మార్క్డౌన్ లోకి మార్చేసి ఫ్యూచర్ లో అది మనకు అవసరమయ్యి దాన్ని మళ్ళీ తిరిగి ఎగ్జిక్యూటబుల్ కోడ్ గా మార్చుకోవాలి అనుకుంటే ఆ కోడ్ సెల్ ఏదైతే ఉందో, ఆ మార్క్డౌన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి కోడ్ సెల్ గా మార్చుకోవాలి. అంటే ఏంటిది? టు కన్వర్ట్ మార్క్డౌన్ టు కోడ్ సెల్. ఏం చేస్తాము అంటే సింపుల్ గా ఎస్కేప్ ప్లస్ వై, ఆ సెల్లోకి వెళ్ళి దాని మీద కర్సర్ క్లిక్ చేసి ఎస్కేప్ ప్లస్ ఏ వై రాసామనుకోండి, అది డిఫాల్ట్ గా మళ్ళీ కోడ్ సెల్ లోకి మారిపోతుంది. సో ఇదేంటంటే సింపుల్ గా చెప్తున్నా చూడండి, మనం పైథాన్ లాంగ్వేజ్ ని సింపుల్ క్యాలిక్యులేటర్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరే లాంగ్వేజ్ లో మనం వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలి, కానీ ఇక్కడ వేరియబుల్స్ ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేటర్ లో ఎట్లా క్యాలిక్యులేషన్స్ చేస్తామో అటువంటి క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ప్లస్ 1 2 3, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను ఏమన్నాను, మీకు ఇప్పటివరకు చెప్పింది అంటే రన్ అనే కమాండ్ క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇదే నేను రాసిన ఒక కోడ్ అనుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కోడ్ ని డెవలప్ చేస్తున్నా కానీ కామెంట్స్ రాయడం అనేది మర్చిపోవద్దు. ఏంటి ఇక్కడ కామెంట్ ఏంటి? పర్ఫార్మింగ్ ఎడిషన్ ఆపరేషన్. ఇది ఈ కోడ్ లో మనం ఈ కోడ్ ని ఏ పర్పస్ కోసం డెవలప్ చేస్తున్నాం అని చెప్పేది కామెంట్స్ అన్నమాట. ఈ కామెంట్ ని మనం రాసి దాని తర్వాత ఆ కోడ్ రాసామనుకోండి, మనం ఆర్గనైజేషన్ లో ఉన్నా లేకపోయినా కానీ తర్వాత వాడు మనం ఏ పర్పస్ కోసం ఈ కోడ్ రాసామనేది అర్థమవుతుంది. ఇది నాకెందుకు బెనిఫిట్ అవుద్ది అనుకోకండి. అట్లాగే మీరు కూడా డైరెక్ట్ గా ఫస్ట్ నుంచి ఏ ఆర్గనైజేషన్ లోనూ చేయరు కదా, మీరు కూడా ఆల్రెడీ ఎవరో ఒకరు చేసిన ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి ఎక్కడో చోట నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అటువంటిప్పుడు అందరికీ ఇబ్బంది లేకుండా అందరికీ ఈజీగా ఉండటం కోసం ఈ కామెంటింగ్ మెథడాలజీ అనే దాన్ని అందరూ ప్రాక్టీస్ చేయాలి. దట్ విల్ బి గివ్ బెనిఫిట్. ఎందుకంటే ఈ టైంలో మీరు ఆలోచించి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, ఆ లాజిక్ రాశారు, ఆ లాజిక్ ఎందుకు రాస్తున్నారు అనేది మీరు రాసుకుంటే తర్వాత ఒక 1 మంత్ తర్వాత 2 మంత్ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వస్తే అక్కడ ఏమీ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవనుకోండి, ఆ లాజిక్ ని ఎందుకు డెవలప్ చేశారు, ఎందుకు రాశారు అనేది మీకే గుర్తుండదు. అలాగా మీరు సింగిల్ గా కోడ్ లో రాసే దానికోసం మీరు హ్యాష్ ని యూజ్ చేస్తే అది అది కామెంట్ గా మనం కన్సిడర్ చేస్తాం అనమాట పైథాన్ లో. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యాష్ పెడితే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కంప్యూటర్ కూడా ఏం ఆలోచిస్తుంది అంటే, ఓకే ఇది ఇన్స్ట్రక్షన్, దీన్ని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఒమిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఆలోచిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఇదే దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ చూడండి, ఈ సెల్ ని నేను మార్క్ డౌన్ గా చేంజ్ చేశాను. మార్క్ డౌన్ గా చేంజ్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఫాంట్స్ చేంజ్ అయినాయి. ఆ ఫాంట్స్ చేంజ్ అవడం గురించి నేను చెప్తాను, బట్ చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను, రన్ కొడితే ఏమైంది, రిజల్ట్ ఏమీ రాలా, ఓన్లీ ఇది టెక్స్ట్ లాగా ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటి నాకు? ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, ఒకటి ఇది ఏదైనా మన ఇన్స్ట్రక్షన్స్ పెద్దగా ఉండి లేకపోతే మన అబ్జర్వేషన్స్ మన కలెక్టెడ్ డేటా ఇదంతా పెద్దగా ఉంటే ఇక్కడ మనం నోట్స్ రాసుకుంటా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, మనం డెవలప్ చేసిన లాజిక్ కరెంట్ కాకుండా ఫ్యూచర్ లో ఉపయోగపడుద్ది అనుకున్నా, లేకపోతే ఇప్పటికీ ఆ లాజిక్ ని వాడకూడదు అనుకున్నా కానీ అటువంటి వాటిని అన్నిటిని హైడ్ చేసుకోవచ్చు త్రూ ఈవెన్ దో వాటిని మనం అక్కడే ఉంచి. మామూలుగా వేరే వాటిలో అయితే ఆ ఫీచర్ ఉండదు, మనకి జస్ట్ కామెంట్స్ చేస్తామంతే. ఆ కామెంట్స్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, రెగ్యులర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందుట్లో మనం దాన్ని అక్కడే ఉంచుకోవచ్చు, నోట్స్ రాసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనకి రిజల్ట్ ఏం రాలా. ఒకసారి చూడండి, మళ్ళీ దీన్ని ఎస్కేప్ వై షార్ట్ కట్ యూస్ చేసి మళ్ళీ కోడ్ గా మార్చా, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ వచ్చింది. ఓకే రైట్, ఇది బెనిఫిట్ అనమాట, మార్క్ డౌన్ బెనిఫిట్. ఓకే, ఇప్పుడు మనం 2 కమాండ్స్ రెగ్యులర్ గా యూస్ చేసాం. ఏంటిది అంటే రన్ అనే కమాండ్ ని మనం ఎక్కువగా యూస్ చేస్తాం. రన్ అంటే ఏంటిది, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని ఏదైనా ఒక కోడ్ ని
ఇక్కడ రాస్తే దాని రిజల్ట్ రాదు మనకి. రాసిన తర్వాత దాన్ని ప్రాసెసర్ కి పంపించి ఇక్కడ మనం ఏం రాసామనేది దానికి చెప్పాలి. ఇప్పుడు మనం ఫోన్ పట్టుకుని డైరెక్ట్ గా ఎవరి నెంబర్ కి కాల్ చేయకుండా మాట్లాడుకుంటే వాళ్ళకి ఏం తెలియదు కదా. సో అట్లాగే ఇక్కడ ఫోన్ పట్టుకుని వాళ్ళ నంబర్ కి డైల్ చేసి వాళ్ళు లిస్ట్ చేసిన తర్వాత మనం మాట్లాడితే మనం మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది మనకి వినిపిస్తుంది. అట్లాగే ఈ కంపైలర్ లో కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం రాసిన తర్వాత దాన్ని మనం రాసాము అని చెప్పామనుకోండి, ప్రతి లాంగ్వేజ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. మనం తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా గ్రామర్ ఉంటుందో, ఇంగ్లీష్ లో ఎట్లా గ్రామర్ ఉంటుందో, అట్లాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బట్టి మనం రాసామా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకుని ఆ ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ ని మనకు చెప్తుంది. లేకపోతే ఈ కోడ్ ని ఏం చేస్తుంది, ఏ కంప్యూటర్ అయినా కానీ ఎలా వర్క్ అవుతుంది, జీరోస్ అండ్ వన్స్ లో వర్క్ అవుతుందని అందరికీ తెలుసు. ఈ కోడ్ ని కంపైలర్, ఇప్పుడు మనకి కంపైలర్ అని చెప్పి ఉంటుంది. ఆ కంపైలర్ అనేది, ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తాయి, కోడ్ ని మిషన్ కి అర్థమయ్యేటట్టుగా మారుస్తాయి. ఒకసారే మార్చేది ఒకటైతే ఒక్కొక్క లైన్ గా మార్చేది ఒకటి. ఇట్లా మార్చిన తర్వాత ప్రాసెసర్ దగ్గరికి తీసుకెళ్లి మనం అడిగిన అన్నిటిని చేపిస్తుంది. వచ్చిన రిజల్ట్ ని తీసుకొచ్చి మళ్ళీ మనకి అండర్స్టాండబుల్ వేలో ఇక్కడ చూపిస్తుంది. అందుకోసం మనం కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం, ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అంటాం అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే, ఒకటి డిఫాల్ట్ గా రన్ బటన్ ఉంది. ఓకే. అండ్ 2 షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా మీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 కంట్రోల్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేశారు అనుకోండి, ఇప్పుడు మీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 3 టైమ్స్ లో కూడా మీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఈ ఈ 3 సిచ్యువేషన్స్ లో కూడా మీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు మీరు అనుకున్నది, మీరు ఏదైతే ఇంటెన్షన్ తో ప్రోగ్రామింగ్ రాసి కోడ్ చేస్తారో దాన్ని మీరు ఇక్కడ రిజల్ట్ ని చూడొచ్చు. అట్లాగే ఇక్కడ మనం చూసామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను, ఈ మూడింటికి డిఫరెన్సెస్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ దీని కింద అబ్జర్వ్ చేయండి, దీని కింద ఏ కోడ్ లేదు. ఈ సెల్ ఉంది, ఈ సెల్లో నేను 12x12 పర్ఫామ్ చేస్తున్నా. పర్ఫామ్ చేయడానికి నేను రన్ బటన్ ని ప్రెస్ చేశాను. ఏమైంది, 144 రిజల్ట్ వచ్చింది, ఇంకో సెల్ యాడ్ అయింది. అట్లాగే ఇంకొక సెల్ యాడ్ అయింది. రైట్. ఇప్పుడు మళ్ళీ ఈ సెల్ ని నేను డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేశా. ఇప్పుడు రన్ కాకుండా, ఓకే, ఆల్రెడీ రన్ ఉంది కదా, రైట్. ఇప్పుడు మళ్ళీ నేను ఈ సెల్లోకి వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. రన్ క్లిక్ చేశా. ఏమైంది, ఆ సెల్ ఎగ్జిక్యూట్ అయింది. ఆల్రెడీ కింద సెల్ ఉంది కాబట్టి కొత్త సెల్ ఏమీ క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు రన్ ఎలా పనిచేస్తుంది, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ కోడ్ అండ్ క్రియేట్స్ న్యూ సెల్ ఇఫ్ there is no new cell below to the current cell. ఓకే. ఇది దీని ఫంక్షనాలిటీ. ఇప్పుడు నేను షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేస్తాను. చూడండి, దీని కింద కోడ్ తీసేస్తున్నాను, సెల్ తీసేస్తున్నా, షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇదేం చేసింది, సేమ్ ఇది ఎగ్జిక్యూట్ చేసింది, కొత్త సెల్ ని క్రియేట్ చేసింది. ఆల్రెడీ సెల్ ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేసి చూస్తా ఏమవుతుందో. ఏమైంది, సేమ్ ఇదే ఫంక్షనాలిటీ. షిఫ్ట్ ఎంటర్. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా, అదే ఒకసారి సెల్ ఎందుకు క్రియేట్ అవుతుంది, ఇంకోసారి ఎందుకు సెల్ క్రియేట్ అవ్వట్లేదు అని ఆలోచించుకోండి, అనే డౌట్ వస్తుంది కాబట్టి అది క్లియర్ చేయడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ సెల్ని తీసేస్తున్నా. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ యూజ్ చేస్తున్నా. కంట్రోల్ ఎంటర్ యూజ్ చేసా. ఏమైంది, జస్ట్ ఎగ్జిక్యూట్ అయింది అంతే. ఇప్పుడు 12x14 పెట్టాను, కంట్రోల్ ఎంటర్ యూజ్ చేశాను. ఇది సెల్ నేమి క్రియేట్ చేయాల, ఓన్లీ ఏం చేసింది, జస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది అంటే. ఓకే. సో ఇది రన్కి సంబంధించింది. ఇదంతా ఏంటిది, మన అబ్జర్వేషన్, మన నోట్స్, మనం 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 మనకు కావాల్సిన క్లారిటీ కోసం మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం. ఇది రాసుకోవడానికి దేంట్లో రాసుకున్నాం, ఇదేంటిది చూడండి ఒకసారి, ఇందులో మన కర్సర్ ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తే మార్క్ డౌన్ అనమాట. ఇది మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు దీని స్టైలింగ్స్ నేను తర్వాత చెప్తాను. స్టైలింగ్స్ అంటే మనం మార్క్డౌన్కి సంబంధించిన ఫీచర్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రన్కి సంబంధించింది మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఇంకొక సెల్ నేను క్రియేట్ చేశాను. ఇంకొక సెల్ నేను క్రియేట్ చేసి అట్లాగే ఇప్పుడు నేనేం చెప్తానంటే రన్ చేయడానికి మనకు ఉన్న డిఫరెంట్ వేస్ని డిస్కస్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు మనం కొత్త సెల్ని క్రియేట్ చేయాలి అంటే ఒక సెల్ని మనం క్రియేట్ చేయాలండి. ఇది కూడా నోట్స్ లాంటిదే. దీన్ని కూడా నేను మార్చుకుని ఏం చేస్తున్నాను, టు క్రియేట్ ఏ న్యూ సెల్. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్రియేట్ ఏ న్యూ సెల్ బిలో టు ద కరెంట్ సెల్. ఇక్కడ కరెంట్ సెల్ అంటే కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవద్దు. మనం ఏ సెల్లో అయితే కర్సర్ నుంచి మనం చెప్పే షార్ట్ కట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తామో అది కరెంట్ సెల్ అవుతుంది అనమాట. ఇది కరెంట్ సెల్ అనుకోండి. దీని కింద కావాలి అనుకుంటే మనం అప్పుడు ఏం చేయాలంటే మనం యూస్ చేయాల్సిన షార్ట్ కట్ ఎస్కేప్ ప్లస్ బి. సారీ, escape plus b is our shortcut to create a new cell below to the current cell. అదే ఒక మనం ఇప్పుడున్న కరెంట్ సెల్ కి అబౌవ్ టు ద అబౌవ్ క్రియేట్ దీని పైన క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం వాడే కమాండ్ క్రియేట్ ఏ న్యూ సెల్ బిలో టు ద కరెంట్ సెల్. సారీ, అబౌవ్ టు ద కరెంట్. ఎస్కేప్ ప్లస్ బి, ఎస్కేప్ ప్లస్ ఏ. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏ అంటే అబౌవ్, బి అంటే బిలో. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఇది కరెంట్ సెల్ అనుకుంటే మీరు దీనికి పైన ఒక సెల్ క్రియేట్ చేయాలి అనుకోండి, ఎస్కేప్ ప్లస్ ఏ. దీనికి కింద ఒక సెల్ క్రియేట్ చేయాలనుకోండి, ఎస్కేప్ ప్లస్ బి. ఆల్రెడీ మీకు కొత్త సెల్ క్రియేట్ చేస్తే ఎప్పుడు కూడా కరెంట్ సెల్ కిందే క్రియేట్ అవుతుంది. అది ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ప్లస్ సింబల్ యూస్ చేసి. ప్లస్ సింబల్ నొక్కితే డిఫాల్ట్ గా దీనికి కిందే క్రియేట్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నా కర్సర్ని ఇక్కడ ఉంచాను, ఎస్కేప్ ఏ క్లిక్ చేశా, పైన ఒక సెల్ వచ్చింది. మళ్ళీ కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చా, ఎస్కేప్ బి క్లిక్ చేశా, ఇక్కడ కొత్త సెల్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్లస్ సింబల్ క్లిక్ చేశా. చూడండి, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఎప్పుడు కూడా రీసెంట్ గా ఉన్న సెల్ కి కింద ఇంకొక సెల్ క్రియేట్ అవుతుంది. ఓకే, నోట్. ఇఫ్ we use it will create new cell under very down or last cell. ఎక్కడైతే మన జూపిటర్ నోట్బుక్ లో ఎక్కడైతే లాస్ట్ సెల్ ఉంటుందో దాని కింద ఇంకొక దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, కొత్త సెల్ ఎక్కడ క్రియేట్ చేయాలి అన్నా కానీ, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒకసారి పైన యాడ్ చేయాల్సి వస్తే, ఒక్కొక్కసారి కింద యాడ్ చేయాల్సి వస్తే, టెస్టింగ్ పర్పస్ కోసం, సరిగ్గా రాసింది పర్ఫామ్ చేస్తున్నారు కోసం, అందుకోసం ఇదనమాట. ఓకే, ఇప్పుడు మీరు సెల్ని క్రియేట్ చేయడం తెలుసుకున్నారు, సెల్లో రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ షార్ట్ కట్స్ యూస్ చేయాలో తెలుసుకున్నారు, కోడ్ని మా నోట్స్లోకి మార్చడానికి, లేకపోతే రాసిన కోడ్ ఇప్పుడు ఉపయోగపడదు, ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది అనుకుంటే దాన్ని మార్క్డౌన్లో మార్చడానికి, లేకపోతే మీ అబ్జర్వేషన్స్ని నోట్స్లో రాసుకోవడానికి ఆ సెల్ని మార్క్డౌన్లోకి ఎలా మార్చాలో తెలుసుకున్నారు. అట్లాగే మార్క్డౌన్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ తిరిగి సెల్లోకి ఎలా మార్చాలో కూడా చూశారు. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది ఏంటి అంటే ఒక సెల్ని ఎలా డిలీట్ చేస్తాము, హౌ టు డిలీట్ ఏ సెల్. ఎలా డిలీట్ చేస్తాము సెల్ అంటే ఎస్కేప్ ప్లస్ డిడి. అండ్ ఇంకొకటి ఆల్రెడీ ఇందాక మనం చూసారు కదా, ఫ్రమ్ యూఐ.
ఆ ప్లస్ పక్కన సింబల్ ఉంది చూసారా, ఆ సింబల్. రైట్. ఓకే. అట్లా కాకుండా ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి చూసాము, డిలీట్ చేయడానికి చూసాము. ఇప్పుడు ఎట్లా అంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు రాశాను, ఎగ్జిక్యూట్ చేసాను, రాశాను, ఎగ్జిక్యూట్ చేసాను. ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇది రాసింది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి దానికి అర్థం కావట్లేదు కాబట్టి అది చెప్పింది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే ఎస్కేప్ డిడి, డిలీట్ అయిపోయింది. దట్ ఈస్ ద షార్ట్ కట్ టు డిలీట్ ద సెల్ అన్నమాట. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా ఇంతవరకు? క్లియర్ అండి. ఓకే, రైట్. నా నేను మీకు ఇందాక ఇందులో మార్క్డౌన్ లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను, మన టెక్స్ట్ ని బ్యూటిఫికేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ మనం రాసాం కదా, ఎట్లా వచ్చింది. సో ఇది అంత కన్వెన్షన్ గా లేదు, మనం యాక్చువల్ గా మంచి ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకుంటే ఒక బ్యూటిఫికేషన్ ఇస్తాం కాబట్టి దానికి. సో ఇక్కడ మనకి మార్క్డౌన్ లో కొన్ని బ్యూటిఫికేషన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఏంటి అనేది నేను మీకు చెప్తాను, చూడండి ఒకసారి. ఎస్కేప్ ఏమో, మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఆఫ్ హెడ్డింగ్స్ కావాలి అనుకుంటే మీరు హ్యాషెస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే మీకు ఫాంట్ సైజ్ అనేది తగ్గుతుంది. అది కంటిన్యూస్ గా తగ్గుతానే ఉంటుంది అంటే లేదు, ఒక దగ్గరకు వచ్చిన తర్వాత సాచురేట్ అయిపోతుంది. అదేంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సాచురేషన్ ఏమైనా కనిపించిందా మీకు ఎక్కడన్నా? 4 నుంచి కాకపోతే అది మీరు ఫాంట్ అబ్జర్వ్ చేంజ్ అయింది సార్ అది. మీరు అబ్జర్వ్ చేయండి, అదే నేను ఉంటుంది. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇటాలిక్ ఇది మారింది. డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది ఇది ఒకటే. ఇక్కడి వరకు బోర్డ్ సైజ్ తగ్గుకుంటూ వచ్చింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కాల, ఇంకా ఇటాలిక్ లోనే ఉండిపోయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 5 నుంచి 6 వచ్చేటప్పటికి ఇక అక్కడి నుంచి ఇంకా మీరు నంబర్ ఆఫ్ హ్యాషెస్ పెంచినా కానీ దాని వల్ల యూజ్ ఏమి ఉండదు అనమాట. ఓకే. మీకు 5 టైప్స్ ఆఫ్ హెడింగ్స్ ఉన్నాయి మీకు. ఓకే. రైట్. ఇట్లా మీకు ఓన్లీ హెడింగ్సే కాదు, ఇప్పుడు స్టార్, ఫాంట్, మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమో ఇటాలిక్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటాలిక్ ఫాంట్ లో మీరు టెక్స్ట్ రాయాలి అనుకుంటే అది, అండ్ ఇంకొకటి బోల్డ్ గా రాయాలి అనుకుంటే దిస్ వన్. ఓకే. అట్లా కాకుండా మీరు పాయింట్స్ రాయాలనుకున్నారు అనుకోండి, 1 2 ఇట్లా పాయింట్స్ రాసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు డాష్ యూస్ చేసుకుని ఇంకోండి ఇట్లా డాట్స్ రావాలి అంటే, అట్లా కాకుండా మీరు సబ్ పాయింట్స్ రావాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఒక ట్యాబ్ కొట్టి మళ్ళీ సబ్ పాయింట్స్ వస్తాయి.
మళ్ళీ దీంట్లో సబ్ పాయింట్స్ కావాలనుకుంటే మళ్ళీ మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని మనం మంచి నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, మంచి క్వశ్చనరీని ప్రిపేర్ చేసుకోవచ్చు, మంచి సమ్మరీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం చేసిన వర్క్ని చూపించడానికి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ అనమాట. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ మనం డేటా సైన్స్లో కానీ డేటా అనాలిసిస్లో కానీ చేసేది ఏంటి అంటే డేటా మీద వర్క్ చేస్తాం, డేటాతో మాట్లాడతాం. డేటా అనేది ఏం చెప్తుంది అనేది ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందులో తప్పులు ఉన్నా లేకపోతే అబ్జర్వేషన్స్ ఉన్నా కానీ మనం అన్నిటిని ఒక దగ్గర పెట్టుకుని చేయాలి. మళ్ళీ దీన్నంతా పీపీటీగా కన్వర్ట్ చేయడం అంటే ఇట్ విల్ టేక్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట. అందుకనే మనం ఒక మంచి నోట్స్ ఇందులోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మన అబ్జర్వేషన్స్ లో, సో దెన్ ఇట్ విల్ బి ఏ గుడ్ ఫెచింగ్ అవుతుంది అనమాట. మన టైంకి కానీ మన వే ఆఫ్ వర్క్ కానీ బాగుంటుంది అనమాట. ఓకే, క్లియరా అండి? ఏమైనా డౌట్స్ Yes. ఉన్నాయా? ఏం లేదు. ఓకే, రైట్. నా ఇప్పుడు మనము అసలు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తాం. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఎందుకు కావాలి? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఎందుకు కావాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? యూజ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం చెప్పేది సిస్టమ్కి అర్థం కావాలి. సో ఫస్ట్ కంప్యూటర్ అనే దాంతో మనము కీబోర్డ్ నుంచి మన ఇన్పుట్ డివైస్ నుంచి కీబోర్డ్ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. కానీ మనం చెప్పే ఏబిసిడీలు కంప్యూటర్కి అర్థం కావు. కానీ కంప్యూటర్ అనేది మనం ఏం చేస్తే మనం చెప్పే క్యాలిక్యులేషన్స్ అయినా, మనం చెప్పే డేటా ట్రాన్స్ఫర్స్ అయినా, మనం చెప్పే డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్లు అయినా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ అయినా కానీ చేస్తుంది. ఆ ఆటోమేషన్స్ దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే దానికి మనకి ఇద్దరికి వచ్చిన ఒక లాంగ్వేజ్ ని మీడియేటర్ గా పెట్టుకోవాలి. అలా మీడియేటర్ గా పెట్టుకోవడానికి వచ్చినాయి డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట. ఫ్రమ్ ది స్టార్టింగ్ సి కానీ, కోబల్ కానీ, C++ కానీ, జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, ఏ ఏ లాంగ్వేజ్ కానీ, ఏబిసి లాంగ్వేజ్ కానీ, పాస్కల్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే కంప్యూటర్తో కంప్యూటర్ కి మనకి మిడిల్లో ఉండి మనం చెప్పేది దానికి ఇచ్చేటట్టు, దానికి దానికి దాంట్లో నుంచి వచ్చే రిజల్ట్ ని మనకు చూపించేటట్టు ఇంటర్మీడియట్ గా మనం నేర్చుకుందాం, మనం మనం వాడుకుందాం అనుకుని డిజైన్ చేసిన లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వల్ల మనం చెప్పాలనుకునే పనులు దానికి చెప్పి ఈజీగా చేయించుకోవచ్చు. అది కూడా మనం చెప్పే పనుల్లో ఏమైనా తప్పులున్నా ఈజీగా చెప్పడానికి, మనం అడిగిన రిజల్ట్ ని ఈజీగా చూపించడానికి దానికి కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ లో ఈ లాంగ్వేజ్ కంప్లీట్ గా జీరో, ఎంబెడెడ్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు కూడా కొంతమంది అబ్జర్వ్ చేయొచ్చు, జీరోస్ వన్స్ జీరోస్ లో ఉంటాయి. దట్ ఈస్ ద వెరీ స్టార్టింగ్ డేస్ ఆఫ్ కంప్యూటర్ ఇన్వెన్షన్. సో ఆ తర్వాత ఏమైందంటే ఈ జీరోస్ వన్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుందని చెప్పి ఈజీ ఆఫ్ ఈజీ ఈజీ వే ఆఫ్ ఇన్వెన్షన్స్, ఈజీ వే ఆఫ్ ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ రావడం, ఒకదాన్ని మించిన లాంగ్వేజ్ ఒకదాని రావడం. ఎప్పటికప్పుడు కూడా మనం కంఫర్ట్ చూసుకుంటాం. ఈజీగా ఉండాలి, ఎక్కువ పనులు చేయించుకోవాలి. ఈజీగా ఉండాలి, అందరూ నేర్చుకోవాలి. ఈజీగా ఉండాలి, అట్లాగే ఫాస్ట్ గా ఉండాలి. ఈ రెండు కూడా ఎప్పుడు ప్రైమరీ కన్సర్న్స్ అయ్యి డిఫరెంట్ బేసిస్ మీద డిఫరెంట్ పీపుల్ కలిసి డిఫరెంట్ లాంగ్వేజ్ ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఇన్వెంట్ చేశారు. ఆ లాంగ్వేజ్ అన్ని అందరూ తెలుసు, అందరికీ తెలుసు. ఏ ఎరాలో ఏ లాంగ్వేజ్ ఫస్ట్ లో C++ వస్తేనే అసలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని, లేకపోతే C++ తోనే మొత్తం అన్ని బ్యాక్ ఎండ్ లో ఉంటాయని, మొత్తం అంతా అది ఆల్రెడీ అయిపోయింది. అది ఆల్రెడీ అంతా డెవలప్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. అంతా ఫాస్ట్ గా జరగడానికి C++ ఉంది. కొంతమంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుతున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో ఎవరికి ఎప్పుడు ఎటువంటిది కావాలన్నా కానీ నేర్చుకుంటానికి ఈజీ. కానీ ఇప్పుడు పైథానే మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరైనా నేర్చుకోవడానికి యూజ్ అయ్యేది, చాలా ఈజీగా ఉండేది. అసలు ఒక కోడ్ని చూస్తే ఏమీ తెలియనోడు కూడా ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనే ఒక బేసిక్ ఐడియాకి రావడానికి పాసిబిలిటీ ఉన్నది. అండ్ వెరీ సింపుల్ రూల్స్ తో క్రియేట్ చేసింది అనమాట. వెరీ కాంప్లికేటెడ్ కాకుండా, లేదు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటేనే దీంట్లో నేర్చుకుంటారు అనేది లేకుండా ఈజీగా నేర్చుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఓన్లీ కంప్యూటర్స్ చదివిన వాళ్ళే నేర్చుకోవాలి, లేకపోతే కంప్యూటర్స్ లో ఎక్స్పర్ట్ అయ్యే ప్రోగ్రామింగ్ చేయాలని లేదు. సో అంత కంఫర్టబుల్ గా ఈ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ పర్టికులర్
థింగ్‌ని మనం నేర్చుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీరు ఎక్స్‌పర్ట్స్ అవ్వాలి అంటే, మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తామో, అందుట్లో మీకు ఎక్కడ డౌట్ వచ్చినా గానీ క్లియర్‌గా అడగండి. ఆ పర్టిక్యులర్ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్వెషన్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మస్ట్ అండ్ షుడ్ మీరు క్లాస్‌లో చెప్పింది ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్‌ట్రా అడిషనల్‌గా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడేమన్నా డౌట్స్ వచ్చినా గానీ, దాన్ని మీరు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్‌లో క్లియర్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్‌కి వెళ్తున్నాం. అసలు పైథాన్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు? గుజియో వాన్ రాసన్. మనకి అఫీషియల్ గా ఎప్పుడు వచ్చింది అంటే 1989 లో ఆయన డెవలప్ చేశాడు. 1991 లోకి వచ్చేటప్పటికి ఇది మార్కెట్ లోకి రిలీజ్ అయింది. దీని అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది అనుకోవచ్చు అనమాట. అప్పుడు ఆయన ఏబిసి లాంగ్వేజ్ కి సీక్వెన్స్ గా అందుట్లో ఉన్న కొన్ని ఎక్స్టెన్సివ్ గా ఈయన రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేసి దాన్ని స్టార్ట్ చేశాడు. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ లోకి ఇచ్చేటప్పటికి డిఫరెంట్ మెంబర్స్ కూడా దీనికి కంట్రిబ్యూషన్ చేయడం మొదలు పెట్టారు. దీని సోర్స్ కోడ్ అంటే దీన్ని డెవలప్ చేయడానికి యూస్ చేసిన సోర్స్ కోడ్ అంతా కూడా ఓపెన్ మీడియం లో ఉండడం వల్ల దీని కమ్యూనిటీ కూడా చాలా పెద్దది. కమ్యూనిటీ అంటే ఈ లాంగ్వేజ్ ని వాడేవాళ్ళు, ఈ లాంగ్వేజ్ లో ఉన్న ఫీచర్స్ ని డెవలప్ చేసేవాళ్ళు, ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం పాటుపడేవాళ్ళు అనమాట. ఓకే, గుడ్ ఈవెన్ కోసం 1991 ఇనిషియేషన్ అనుకోండి. సో అండి ఏంటి అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హై లెవెల్ లాంగ్వేజెస్, లో లెవెల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. హై లెవెల్ అండ్ లో లెవెల్. ఏంటి హై లెవెల్ అంటే హ్యూమన్స్ కి దగ్గరగా ఉండేది, లో లెవెల్ అంటే మిషన్స్ కి దగ్గరగా ఉండేది. పైథాన్ లాంగ్వేజ్ కంపారిటివ్ టు సి కొంచెం పర్ఫార్మెన్స్ లో తక్కువగానే ఉంటది. ఎందుకని అంటే ఇది మన హ్యూమన్ లాంగ్వేజ్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ అది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మిషన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ అది ఇచ్చిన ఎగ్జిక్యూట్ ని హ్యూమన్ అండర్స్టాండబుల్ వేలో మనకు చూపించాలి కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మాట్లాడడానికి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ని యూజ్ చేసుకుని మాట్లాడడానికి కొంత టైం అయితే పడుతుంది కదా, అదే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్, డైరెక్ట్ గా మిషన్ కి ఈజీగా అర్థమవుతుంది మధ్యలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా. ఒక లాంగ్వేజ్ డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు హిందీ వాళ్ళు మాట్లాడుకుంటాం వేరు, హిందీ ఇంగ్లీష్ వాళ్ళు మధ్యలో ట్రాన్స్లేటర్ పెట్టుకుని మాట్లాడుకుంటాం వేరు కదా, అదనమాట. కానీ ఈవెన్ దో పర్ఫార్మెన్స్ తక్కువ అంటే నాట్ దట్ మచ్ బ్యాడ్, గుడ్ పర్ఫార్మెన్స్. ఎందుకనంటే ఇది దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఎన్విరాన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మంచిగా ఫాస్ట్ గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో నౌ విల్ గో టు ద బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామ్. నేను వేరే లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయట్లేదండి. మీకు ఆల్రెడీ ఏదైనా లాంగ్వేజ్ వచ్చుండుంటే ఆ లాంగ్వేజ్ లో ఒక వేరియబుల్ ని డిసైడ్ చేయాలన్నా, ఒక ఇంటిజర్ ని డిసైడ్ చేయాలన్నా, ఇంటిజర్ ని డిఫైన్ చేయాలన్నా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటుంది. మీరు చూస్తే కాలేజ్లో చదువుకునేటప్పుడు సిలో ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలంటే అది ఏ డేటా టైప్ ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిఏడిఐఓ డాట్ హెచ్ అని చెప్పి చాలా రాసి చాలా చేయాలి. కానీ మనం దీంట్లో అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా మనకు కావాల్సినట్లు మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అసలు ఈ పైథాన్ని ఎందుకు యూజ్ చేస్తారు, పైథాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈజీగా ఫస్ట్ అందరూ చెప్పగలిగేది వెబ్ డెవలప్మెంట్ లో మనం పైథాన్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, అండ్ నాట్ ఓన్లీ వెబ్ డెవలప్మెంట్, అప్లికేషన్స్ డెవలప్మెంట్ లో కూడా యూజ్ చేస్తున్నాము. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అసలు పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేస్తున్న అప్లికేషన్స్ ఏంటి అంటే మీకు తెలుస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలకు ఉన్న పెద్ద పెద్ద మనకు తెలిసినవి కూడా అన్ని పైథాన్తోనే ఈ కాలంలో పైథాన్తోనే చేస్తున్నారు అనమాట. ఆ తర్వాత మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కి మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం. ఆర్ కూడా యూజ్ చేస్తున్నాం. ఆర్ అనేది ఏంటంటే ఒక సింబాలిక్ లాంగ్వేజ్. మ్యాథమెటిషియన్స్ ఎప్పటి నుంచో హ్యాబిట్యూట్ అయితే తప్పితే దాన్ని యూజ్ చేయడం కుదరదు. ఒకవేళ ఇన్ కేస్ మీ ఆర్గనైజేషన్ లో మీరు యూజ్ చేయాలనుకున్నా కానీ ఏంటి అంటే ఆల్రెడీ మీరు ఒక ఒక సొల్యూషన్ డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని ఆర్ లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో వర్క్ చేసుకుంటే మీకు సరిపోతుంది. కంప్లీట్ గా మీరు పైథాన్ ఆర్ రెండు నేర్చుకుందాం అనుకుంటే మీరు రియల్ టైమ్ లో వర్క్ చేయకుండా కొంచెం కష్టం. మెషిన్ లెర్నింగ్ లో యూస్ చేయడం కోసం అండ్ అట్లాగే డేటా అనాలిసిస్ లో యూస్ చేయడం కోసం మనం
పైథాన్ లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా నా పాయింట్స్ కదా. సో నేను ఏం చేస్తానంటే యూజెస్ ఆఫ్ పైథాన్ అన్ని యూజెస్ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ క్లారిటీ. ఇది నేను మార్క్డౌన్ లో చేంజ్ చేశాను. ఓకే, రైట్. ఇది నోట్స్ రాసుకుంటాం అనమాట. దీంట్లో ఉన్న డిఫరెంట్ థింగ్స్ అన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆ అన్నిటి గురించి ఆ, అంత స్పెసిఫిక్ గా మీరు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే జస్ట్ శాంపిల్ పర్పస్ కోసం చెప్తాను అనమాట. ఎట్లాగా ఓకే, మీకు ఆ వర్డ్స్ అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊప్స్ అన్నా కానీ మీకు ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి. స్క్రిప్టింగ్ అన్నా కానీ మీకు అసలు లాంగ్వేజ్ కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ తెలియాలి. మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటే అసలు ప్రోగ్రామింగ్ అంటే తెలిసింది కదా, మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటే తెలిసేది. సో ఈ అన్నిటి గురించి మనం వెన్ ద ప్రాసెస్ డిఫైన్స్ అప్పుడు మనం తెలుసుకుందాం. సో అట్లా కాకుండా ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ మీద వెళ్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి దీని యూసెస్ అన్నమాట. అసలు పైథాన్ ఫీచర్స్ ఏంటి అంటే, ఈ ఫీచర్స్ మీకు అర్థం కావాలన్నా కానీ అసలు ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ చేయడం ఏంటి, ఎట్లాగా, అసలు దేన్ని మనం ప్రోగ్రామ్ అంటాం, ఎగ్జిక్యూట్ చేస్తే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి, అసలు కీవర్డ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ వర్డ్స్ అని తెలియాలి. అది తెలిసిన తర్వాత నేను మీకు పైథాన్ ఫీచర్స్ ని చెప్తాను. పైథాన్ ఫీచర్స్ ని చెప్తాను. ఓకే, రైట్. ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటి అంటే, Python can be used as a calculator. క్యాలిక్యులేటర్ లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, క్యాల్సి. క్యాలిక్యులేటర్ మనం ఏమేం చేస్తాం జనరల్ గా డిఫాల్ట్ గా? ఎడిషన్ పర్ఫామ్ చేస్తాం, సబ్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తాం, మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తాం, డివిజన్ పర్ఫామ్ చేస్తాం, ఎక్స్పోనెంట్ పర్ఫామ్ చేస్తాం, అంటే పవర్స్ అన్నమాట. వాటిలో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎక్స్పోనెంట్. ఓకే, రైట్. వీటిని పర్ఫామ్ చేస్తాం. ఎడిషన్ అంటే ఏంటో మన అందరికీ జనరల్ గా తెలుసు. 123 ప్లస్ 3 కొట్టాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఆ హ్యాష్లో ఉన్నాయన్నీ ఓన్లీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఓన్లీ కామెంట్స్. ఆ కింద కోడ్ మనం ఎందుకు రాస్తున్నాము అని చెప్పేది. సో నో ప్రాబ్లం. మీకు ఇక్కడ 126 క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాను. 123 మైనస్ 3, 120 వచ్చింది. మరి ఏది మన ప్రీవియస్ రిజల్ట్? మన ప్రీవియస్ రిజల్ట్ ఏమైంది? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే ఇక్కడ 2 ఎగ్జిక్యూట్ అయింది. అంటే దాని అర్థం ఇప్పుడు 120నే వచ్చింది, దీని ఆన్సరే వచ్చింది అంటే అర్థం ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదనా? కాదు, ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. కానీ ఎప్పుడు ఒక సెల్ అనేది ఒక అవుట్పుట్ ని మాత్రమే ఇస్తుంది. అలా కాకుండా అందులో వచ్చిన ప్రతి అవుట్పుట్ ని మీరు చూడాలి అనుకుంటే ప్రింట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తే అప్పుడు మీరు అందుట్లో వచ్చే ప్రతి అవుట్పుట్ ని మీరు ఏ సిచ్యువేషన్ లో అవుట్పుట్ ని చూడాలనుకున్నారో ఆ సిచ్యువేషన్ లో అవుట్పుట్ ని చూడొచ్చు. లేదు అంటే ఇట్లాగే అవుతున్నాను. ఇప్పుడు 120 వచ్చింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. 12 ఇంటూ 12, ఇప్పుడు 144 వచ్చింది. దీని అర్థం ఏంటి? పై రెండు ఎగ్జిక్యూట్ అవ్వలేదనా? కాదు, ఆ రెండు ఎగ్జిక్యూట్ అయినాయి, కానీ దాని తర్వాత వచ్చే రిజల్ట్ తో రీప్లేస్ చేయబడినాయి. అంటే ఏంటిది? ఒక సెల్ అనేది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, నోట్. if we have if we want to view multiple outputs from a single cell, we need to use print function, because
default character of Python in this cell, it will overwrite previous result. ఓకే, ఇప్పుడు ఇది మనకి రావాలి అంటే ప్రింట్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ప్రీవియస్ గా పైథాన్ 2 వర్షన్ లో మనకి క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉండే కాదు, కానీ ఇప్పుడు యూజ్ చేయాలన్నమాట మనం. ప్రింట్ దిస్ వన్. ఇక్కడ మీకు ప్రింట్ అనేది ఎందుకు అంటే ఆ రిజల్ట్ ని మనకి చూపించడానికి మాత్రమే, అది అవుట్పుట్ కాదు. చూపించడానికి మాత్రమే, అది అవుట్పుట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అవుట్ అని వచ్చిందంటే అది అవుట్పుట్ కింద కన్సిడరేషన్. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ దీన్ని మీకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ ఈ రిజల్ట్ ని, ఈ ఆపరేషన్ జరిగితే వచ్చే రిజల్ట్ ని చూపించింది 126 అని, ఈ ఆపరేషన్ జరిగితే వచ్చే రిజల్ట్ ని చూపించింది 120 అని. కానీ దీని ఒక్కదానికి మాత్రమే అవుట్పుట్ అని ఎందుకు ఇచ్చింది అంటే ఒక సెల్ కి ఒక అవుట్పుట్ ఉంటది కాబట్టి. ఇది కూడా అవుట్పుట్ లా కాకుండా ఓన్లీ చూపించాలనుకోండి, నథింగ్ బట్ దీన్ని కూడా మనం ప్రింట్ లోకి చేంజ్ చేసేస్తే ఇది కూడా మనకి సేమ్ అవుట్పుట్ కాకుండా ఇట్లాగే చూపిస్తుంది. ఇప్పుడు డివిజన్ ఉంది. ఈ డివిజన్ లోకి వచ్చేటప్పటికి 144 డివైడెడ్ బై ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పైథాన్ లో ఎప్పుడు డివిజన్ వచ్చినా గానీ, ఈ డివిజన్ లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, అది నేను చెప్తాను. కానీ బేసిక్ జనరల్ డివిజన్ ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 6 ఏంటి రిజల్ట్? 624 144. ఇక్కడ మీకు ఏమొచ్చింది గుర్తుపెట్టుకోండి మీరు, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నోట్ 1, నోట్ 2. In Python, always division operation results float value only, even it is a perfect division. పర్ఫెక్ట్ డివిజన్ అంటే ఏంటిది? రిమైండర్ 0 వచ్చేది. ఈవెన్ దో రిమైండర్ 0 వస్తే మనకి 0.5లు 0.6లు 0.1లు 0.0లు రావు కదా జనరల్ గా మనం చేసే మ్యాథ్ లో. కానీ పైథాన్ లో ఎప్పుడూ కూడా ఒక నార్మల్ డివిజన్ ఆపరేషన్ రిజల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12ని 2తో డివైడ్ చేసాం అనుకోండి, 6 టైమ్స్ 12 0. మనకి ఇక్కడ ఏంటిది ఆన్సర్? 6. కానీ పైథాన్ లో ఎప్పుడూ కూడా 6.0నే వస్తుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ ఫ్లోట్ వాల్యూ బై డిఫాల్ట్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, డివిజన్. అండ్ ఇప్పుడు ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? 2 to the power of 5. ఏమవుతుంది ఎక్స్పోనెంట్ అంటే? పవర్. మనం జనరల్ గా చేస్తాం కదా, 2 to the power of 5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 to 5 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2 జర్ 4, 4 2 జర్ 8, 8 2 జర్ 16, 16 జర్ 32, 32. ఇది ఎక్స్పోనెంట్ సింబల్ అన్నమాట. దీంతో పాటు నేను మీకు ఇంకొక 2 ఆటలను కూడా చెప్తాను. ఆ 2 ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. మనం ఇది వెరీ ఈజీ మ్యాథ్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అర్థం కాకపోతే అడగండి. ఇంకొకటి ఏంటి అంటే మాడ్యులో డివిజన్ ఆర్ రిమైండర్ డివిజన్. సో ఏంటి అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా 45 ఉంది, 2 ఉంది, ఎన్నిసార్లు పోతుంది మనకి? 22 టైమ్స్ పోతుంది. 44 రిమైండర్ 1. ఈ మాడ్యులో డివిజన్ అనేది ఏం చేస్తుంది అంటే దీని సింపుల్ ఇదనమాట.
పర్సంటేజ్ సింబల్ ఉంటుంది కదా, దాని సింబల్ ఇది. ఇది రిమైండర్ని రిజల్ట్గా ఇస్తుంది. ఏమిస్తుంది? రిమైండర్ని రిజల్ట్గా ఇస్తుంది. ఈ ఆపరేషన్లో దీని రిజల్ట్ ఎంత? రిమైండర్ ఎంత? 1. సో 45% బై ఆర్ మాడ్యులో డివిజన్ బై 2 ఇఫ్ ఈక్వల్ టు దీని రిజల్ట్ ఏంటి అంటే 1. ఫర్ ఎగ్జాంపుల్ 32 3, దీని రిజల్ట్ ఏంటి? 2. దీని రిమైండర్ 2నే కదా వచ్చేది. ఇదన్నమాట. ఓకే, క్లియర్? ఎస్ సార్. ఓకే, సో మాడ్యులో డివిజన్ లో దీని ఏంటిది? ఇట్ విల్ గివ్ రిమైండర్ యాజ్ ఏ రిజల్ట్. ఓకే, ఇక్కడ చూపిస్తాను చూడండి. 32% సింబల్ బై 3. ఓకే, క్లియర్? ఇక్కడ నేను దీన్ని కూడా ప్రింట్ లోకి చూపిస్తున్నా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఆపరేషన్ ఏంటి అంటే స్టెప్ డివిజన్ ఆర్ ఫ్లోర్ డివిజన్ అంటాము. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీకు ముందు ముందు ఎగ్జాంపుల్స్ చేస్తున్నప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు అర్థమవుతుంది. స్టెప్ ఆర్ ఫ్లోర్ డివిజన్ అంటాం మనం దీన్ని. స్టెప్ ఆర్ ఫ్లోర్ డివిజన్ ఎందుకు అంటామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 32 డివైడెడ్ బై 3, దీని రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఏమొచ్చింది రిజల్ట్? 10 వచ్చింది. ఓకే, 32 ఓకే 31 డివైడెడ్ బై 3 ఏమొచ్చింది? 31 డివైడెడ్ బై 3 ఉన్నా అదే రిజల్ట్ వచ్చింది. ఇక్కడ 32 ఉన్నా అదే రిజల్ట్ వచ్చింది. ఇక్కడ 30 ఉన్నా, చూడండి గైస్, ఒకసారి చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 30 ఉన్నా అదే ఆన్సర్ వచ్చింది, 31 ఉన్నా అదే ఆన్సర్ వచ్చింది, 32 ఉన్నా అదే ఆన్సర్ వచ్చింది. ఓకే, దీనికి ముందు ఉన్నది కూడా ప్రింట్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దీని తర్వాత కూడా ప్రింట్ చేస్తాను. ఇక్కడ 29, ఇక్కడ 33. చూడండి, 29కి ఏమో 9 వచ్చింది, 33కి ఏమో 11 వచ్చింది. సో ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. ఇట్ విల్ క్యాప్చర్ ద integer part of QUO కోఫిషియంట్. కోఫిషియంట్ అంటే ఏదో తెలుసు కదండి మీకు? తెలుసు. స్టెప్. సో ఓకే, ఇక్కడ మీరు చూస్తే 29 ని 3తో డివైడ్ చేసాం అనుకోండి, 9 times 27, రిమైండర్ 2. మనం జనరల్ గా దీన్ని పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయడానికి ఏం చేస్తాం? పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ 20 పెట్టుకుంటాం, 6 పెట్టుకుంటాం, మళ్ళీ 18 వస్తాయి, 20. సో ఇది బార్ అనమాట. ఇప్పుడు 29 స్టెప్ 3 వేసాం అనుకోండి, 9 వస్తుంది. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ అంతా కూడా తీసుకోదు ఇది, ఇంకా దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏమొచ్చినా దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఇంటిజర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. అట్లాగే ఇప్పుడు 30 అయ్యేటప్పటికి ఏమొచ్చింది? 10 వచ్చింది. 31 అయ్యేటప్పటికి ఏమొస్తుంది? 10 తర్వాత ఏదో వస్తుంది, అయినా కానీ దానికి కూడా 10, దానికి కూడా ఆన్సర్ అదే. మళ్ళీ దీనికి 32 కూడా ఏమొస్తుంది? 10 పాయింట్ సంథింగ్ వస్తుంది, దానికి 10. 33కి ఏమవుద్ది? ఇక్కడ 11 వచ్చేస్తుంది. ఓకే, అర్థమైందండి? Is it clear? Yes, sir. Right. Now, ఇది స్టెప్ డివిజన్ అన్నమాట. ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ది ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ది కోఫిషియంట్. ఈ సింపుల్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్. మరి అక్కడ మన ఫ్రాక్షన్స్ కూడా కావాలంటే సార్, ఏంటిది కూడా కావాలి అంటే 10 పాయింట్ సంథింగ్ అది కూడా కావాలి.
ఇప్పుడు ఫ్రాక్షన్స్ కూడా కావాలంటే ఆల్రెడీ మనం ఫస్ట్ డిఫాల్ట్ డివిజన్ ఒకటి చెప్పాం కదా. డిఫాల్ట్ డివిజన్ గురించి మనం చెప్పామా, ఆల్వేస్ ఫ్లోట్ రిజల్ట్ ఇస్తుందని. 144/6 వచ్చింది ఇక్కడ. అట్లా కాకుండా ఇక్కడ 145 పెట్టాను అనుకోండి, ఏమొచ్చింది మీకు? ప్రింట్ ఇవ్వలేదు సార్. రైట్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. స్పెల్లింగ్ మిస్టేక్ మనకి జనరల్ గా పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు అటువంటి చిన్న చిన్న మిస్టేక్లు దొరకవు అనమాట. చూడండి ఒకసారి, వచ్చిందా 143/6. అందుకే నేను ఫస్ట్ చెప్పింది ఈ పాయింట్. నార్మల్ డివిజన్ ఎప్పుడు కూడా ఫ్లోట్ రిజల్టే ఇస్తుంది. ఓకే, క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ సార్. రైట్. సో ఇది నార్మల్ గా మ్యాథ్ లో ఉన్న సింపుల్ బేసిక్ ఆపరేషన్స్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేసే అనుకుందాం. వీటిని డైరెక్ట్ గా ఇక్కడ మనం యూస్ చేసాం. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ని స్టార్ట్ చేద్దాం. కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ని మనం ఏం చేద్దామంటే స్టార్ట్ చేద్దాము. వాటి వరకు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్ లో మాట్లాడాలి. మనం ఇనీషియల్ గా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మన మదర్ టంగ్ అన్నా అవనివ్వండి, ఇంగ్లీష్ అన్నా అవనివ్వండి, ఫస్ట్ ఏం చేస్తాం, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత వర్డ్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత ఏ వర్డ్ ని ఏ సిచ్యువేషన్ లో దేని తర్వాత దేంతో వాడాలి అనేది నేర్చుకుంటాం. దేని తర్వాత దేంతో వాడాలి అని నేర్చుకున్న తర్వాత ఏ ఆటని ఎలా పెట్టుకోవాలి, ఏ వర్డ్ ని వాడేటప్పుడు ప్రజెంట్ టెన్స్ లో ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఎట్లా చెప్తాము, జరిగిన దాన్ని ఎట్లా చెప్తాము, జరగబోయే దాన్ని ఎట్లా చెప్తాము, ఎవరి గురించి అన్నా ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇంగ్లీష్ ఎట్లా ఉంటాయో అట్లాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఇవన్నీ ఉంటాయి అనమాట. ఏ వర్డ్స్ ని అంటే దాన్ని మనం ఏమంటాం, సింటాక్స్ అంటాం అనమాట. ఆ సింటాక్స్ ని మనం అర్థం చేసుకుంటే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం హ్యాబిట్యుయేట్ చేసుకుంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ లైక్ ఏ కేక్ వాక్. ఎస్పెషల్లీ పైథాన్ ఈజ్ ఏ వెరీ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మనం నెక్స్ట్ సెషన్ లో ఆ పర్టికులర్ థింగ్స్ అన్నిటిని కూడా చూద్దాం అనమాట. ఓకే, బాయ్.